Praise God. We welcome you all into new creation in Jesus Christ Ministries. Here is the life for you. Those who are in this YouTube live, just pray with us. మాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీభవించాలని మేము కోరుతున్నాం. Wherever you are, just close your eyes and start praying with us. Prayer. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా యేసయ్య, మా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ రోజున ఈ యొక్క సాయంకాలంన మేమందరము కూడుకొని అయ్యా ఈ రీతిగా ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నందుకు వందనాలు దేవా. మరి ఈ క్షణంలో ఈ ఆదివారంన అయ్యా ఈ లైవ్ టెలికాస్ట్ని వీచి చూసిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి అయ్యా. మరి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ క్షణంలో మిమ్మల్ని మేము ఆరాధన చేయించుండగా ఆత్మతోటి సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము కలుగచేయండి. మేము చేస్తున్న ఆరాధన నీకు ఇంపైన సువాసనగా మారబడునుగాక, అంగీకరమైన ఆరాధనగా మారబడునుగాక, ఎరుక గోడలను కూలగొట్టునుగాక, నేను మహిమపరచునుగాక తండ్రి. అటు కృప, అటు సహాయము మా అందరికీ కలుగచేయమని ఇక జరగబోతున్న ఆరాధన నీ చేతికి అప్పచెప్తూ ఈ సర్వీస్ యావత్తును ఆది నుంచి అంతం వరకు నడిపించమని బతిమాలుతూ యేసే నామంలో అడిగి బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యెహోవా ఈరే, నన్ను చూచేవాడా అన్న సాంగ్ అందరం ఏకీభవించి ఆరాధిద్దామండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మీ చేతులు పైకెత్తి గొప్ప దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. yes లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. నీవే నన్ను చూచుకునే దేవుడు. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. యెహోవా ఈరే, నన్ను చూచేవాడా, నీవుంటే నాకు చాలు. యెహోవా రాఫా, స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు.
నీవుంటే చాలు
తుడుచువాడా, ఎల్లప్పుడూ నా తోడుండువాడా, నిత్యము మనతో ఉండే మన దేవునికి అదే విధంగా అందరం వర్షిప్ చేద్దామండి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మన స్థితిగతులను మార్చిన మన యేసయ్యకు వందనాలు. అందరం వందనం చెల్లిస్తూ ఈ యొక్క సాంగ్ని మరొకసారి అందరం ఏకీభవించి పాడదామండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా,
వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. వేరెవర్ యు ఆర్, హౌ ఎవర్ యు ఆర్, నువ్వు ఏ రీతిగా ఉన్నా సరే వాక్యము కోసము నీ హృదయాన్ని సిద్ధము చేసుకో. మరి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. వేరెవర్ యు ఆర్, హౌ ఎవర్ యు ఆర్. మరి ఈ లైవ్ టెలికాస్ట్లో కూడా ఉన్న వారితోటి ఒకటే మాట చెప్తున్నాను. నువ్వు ఉన్న పరిస్థితిలో, నువ్వు ఉన్న స్థితిలో స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. ఆస్క్ గాడ్, అయ్యా నాతో మాట్లాడు, నన్ను బలపరచు. నీ వాక్యము నాకు కావాలి తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. యూ టాక్ టు మీ ఫాదర్ గాడ్. యూ టాక్ టు మీ ఫాదర్ గాడ్. నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా. టాక్ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Yes, Father, you can bless us. You can deliver us. You can deliver us. You can deliver us. Bless us, Jesus. Bless us, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నజరేయుడనా నా యేసయ్య, అయ్యా ఈరోజు నాతో మాట్లాడు, మాతో మాట్లాడయ్యా. నీ వాక్యము ఇదిగో దేవా మా అందరితో నువ్వు మాట్లాడుతుండగా దేవా మేము ఆశీర్వదింపబడుతుము గాక. నీ మాట దేవా మమ్మల్ని జీవింపచేస్తుంది. నీ మాట దేవా ఇదిగో మృతులను లేపుతుంది. నీ మాట దేవా ఇదిగో దేవా మరి అద్భుతాలు చేస్తుందయ్యా. ఈరోజు నీ వాక్యము ద్వారా మా ఆత్మలను బలపరచు దేవా. అయ్యా ఈరోజు ఉపవాసముగా ఇదిగో దేవా నీ యొద్దకు కూడి వచ్చినాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ 60 డేస్లో దేవా ఈ 8th డేకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. మరి క్షణములలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించండి అయ్యా. అయ్యా నీ వాక్యం ద్వారా మా అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేయమని ఇక ముందున్న సమస్తమును దేవా నీ చేతికప్పచెప్తూ విత్తబడుతున్న వాక్కు ప్రతి ఒక్కరి జీవితంలో 100 ఇదిగో దేవా ఫలింప చేయమని, నన్ను నీ స్వాధీనంలోకి తీసుకోమని, నా నాలుకను నా పెదవులను దేవా ఇదిగో యేసయ్యా నీ అగ్ని చేత నింపి పరిశుద్ధ మాట విడుదలవుతుండగా ప్రతి ఒక్కరిని సాక్షిగా ఉండడానికి కృపా సహాయం కలుగ చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. How many are ready to receive the word of God? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి వాక్యము మరి రిసీవ్ చేసుకోవడానికి? మరి మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మరి చాలా మినిస్ట్రీస్ ఇంకా స్టిల్ వారు లైవ్ టెలికాస్ట్ చేయడానికి వారి దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నా ఇయ్యలేని లైక్ అంటే వారికి విజ్డమ్ లేదు. ఆ ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేసి ఎలా ఇయ్యాలో తెలియదు. బట్ టుడే చాలామంది జీవితాలలో ఎక్విప్మెంట్ కొనడానికి లేకపోతే అవి తెచ్చుకోవడానికి సామర్థ్యం లేదు. బట్ ఈ రోజున దేవుడు మరి లక్షల కూడిన ఎక్విప్మెంట్ సంఘానికి ఇచ్చినాడు. అండ్ విజ్డమ్, ఈ స్ట్రీమ్ని చేయడానికి విజ్డమ్ కూడా దేవుడు మనకి ఇచ్చినాడు. సో దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు. సో మనతోటి దేవుడు మరి ఈ స్ట్రీమ్ ద్వారా అనేకులు బ్లెస్ కావడానికి కృప చూపిస్తున్నాడు. సో వేరెవర్ యు ఆర్, వేరెవర్ యు ఆర్, జస్ట్ రిసీవ్ దిస్ వర్డ్. ఈ వాక్కు నీ కోసమే. దేవుడు నేను ఎంతో ఇష్టపడి మమ్మల్ని ఈ రీతిగా వాడుకొని ఈ లైవ్ని మీ యొద్దకు చేర్చడానికి దేవుడు కోరుతున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను బిలీవ్ చేస్తున్నాను. నువ్వు ఏ గల్లీలో ఉన్నా సరే, నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, కొండల్లో ఉన్నా సరే, ఎడారిలో ఉన్నా సరే, God is going to talk to you today. Amen. So what God wants to talk to you on this 8th day of our fasting. దేవుడు మనతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఈ 8వ రోజు? మరి he wants to say you the little what you have maybe is not enough for you, but it is enough for God. Amen. మరి నీ దగ్గర ఉన్న కొంచెము నీ అప్పు తీర్చకపోవచ్చు, నీ దగ్గర ఉన్న కొంచెము నీ యొక్క పిల్లల ఫీజులు కట్టడానికి మరి అది సరిపోకపోవచ్చు, నీ దగ్గర ఉన్న కొంచెము ఆ కొంచెం ఇల్లు మరి నీ 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 బిడ్డలు మరి నీవు పడుకోవడానికి ఆ స్థలం సరిపోకపోవచ్చు, ఆ ఇల్లు సరిపోకపోవచ్చు, నీకు నా చిన్న 2 వీలర్ మరి మీ ఫ్యామిలీ కలిసి తిరగడానికి
అవసరానికి రాకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ద లిటిల్ వాట్ యు హ్యావ్ మే బి నాట్ ఇనఫ్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నీకు చాలకపోవచ్చు, కానీ అది నాకు చాలు. ఆమేన్. టు బ్లెస్ యూ. మెనీ విల్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ దేర్ హ్యాండ్స్. వారి చేతులను చాలా మంది అంటారు, దేవా నా చేతులను ఆశీర్వదించు, బట్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ సంథింగ్ టు గాడ్. అర్థమవుతుంది అనుకుంటా. సో చాలా మంది వారి చేతులు ఆశీర్వదింపబడాలని చాలా ఇష్టపడతారు, కానీ వారి చేతిలో ఉన్న కొంచాన్ని దేవుడి చేతికి అప్పచెప్పడానికి ముందుకు వెనుకకు అవుతూ ఉంటారు. సో గాడ్ ఈస్ సేయింగ్, when you give something into the hands of God, He will touch you. Amen. He will heal you. Amen. He will bless you. Hallelujah. He will expand your boundaries. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఆ కొంచెము నా చేతికి ఇస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ముట్టుతాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నీ హద్దులను విశాలపరిచి నేను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. If you are in this YouTube, say amen and comment me. I will give the little thing to God so that God will touch me. God will heal me. God will do a miracle in my life. Amen. So many will ask God for a miracle, but God will ask for the little things what they have. అర్థమవుతుందా? So God will ask you the little things what they have. So God has put something in us which is small or big. దేవుడు మనలో చిన్నదో పెద్దదో ఆయన పెట్టినాడు. He kept in us. So we have to recognize what He kept in us. దేవుడు మనలో ఏమి పెట్టినాడో మనము చూసుకోవాలి. దేవుడు మనలో ఏం పెట్టినాడో we have to see it. We have to realize it. Fine. So ఒకసారి మనము మన బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 22 వచనం నుంచి 24 వచనం వరకు మనం చదువుదాం. ఓపెన్ యువర్ బైబిల్స్ wherever you are. Genesis chapter 2 verse 22 to 24. సో ఆదికాండము 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. ఏముంటుందంటే దేవుడు మనలో ఏమి పెట్టినాడో, మరి దేని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. లెట్ వి సీ. యా. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కట ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. సో ఇక్కడ చూస్తే దేవుడు ఆదాములో దేని వాడుకుంటున్నట? ఆయన యొక్క పక్కటి ఎముకను. ఎవరైనా గ్రహించుకోగలుగుతారా ఎముకను వాడుకుంటారని? We can't recognize that ఆదాము యొక్క ఎముకను దేవుడు వాడుకుంటాడని ఆదామే అనుకోకపోవచ్చు. కానీ దేవుడు అంటాడు, ఆదామా నీ దగ్గర ఉన్న ఆ పక్కడెముక నాకు కావాలా. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఆ పక్కడెముక నాకు కావాలా. It might be big or small, whatever is having with you, God needs it. Hallelujah. దేవుడికి అది కావాలంట. Whatever is having with you, it might be big or small. దేవుడు అంటాడు, I need it. Hallelujah. సో ఆదాము యొక్క పక్కడెముక దేవుడు కోరుకొని మరి దాంతో ఏం చేసిండట? స్త్రీని చేసిండట. అంటే అవ్వని చేశాడు. ఈరోజు దేవుడు
నీ దగ్గర ఉన్న కొద్దిపాటుని వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో డోంట్ గెట్ నర్వస్. అరే నా దగ్గర కొద్దిగా ఉంది, దాని ద్వారా నాకు వచ్చే ఆ కొద్ది జీతం ద్వారా నా కుటుంబాన్ని ఏ రీతిగా నేను పోషించగలుగుతానని నువ్వు కంగారు పడుతున్నావేమో. లేకపోతే నా ఇంట్లో ఈ కొద్దిగా ఈ రేషన్ ద్వారా నేను ఎట్లా బ్రతకగలుగుతానని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్న కొద్దిగా ఏదైతే ఉందో దేవుడు దాన్ని వాడుకుంటా అంటాడు. ఈవ్ హ్యాస్ సంథింగ్, ఆడమ్ హ్యాస్ సంథింగ్. అవ్వ దగ్గర ఏదో ఉంది, ఆదాం దగ్గర ఏదో ఉంది. మరి వారిద్దరిని దేవుడు జతపరిచి దేవుడు ఏం చేసిండు? నేషన్స్ని చేసిండు. ఆమేన్, నేషన్స్ని చేసిండు. మా ప్లీజ్ బీ కాన్షియస్. ఇక్కడ ఉన్నవారు దయచేసి కాన్షియస్గా ఉండండి. వర్డ్ని చక్కగా రిసీవ్ చేసుకోండి. ద లైఫ్ ఈస్ గోయింగ్ వెల్. ఐ నో హూ ఆర్ ఇన్ దిస్ లైఫ్. ఐ బిలీవ్ ఈరోజు నీ దగ్గర ఉన్న కొద్దిపాటుని దేవుడు వాడుకోబోతున్నాడు. ఇఫ్ యు గివ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డూ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, ముందుకు చదువుదామండి. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నా మాంసములో మాంసము, ఇది నరిలో నుండి, ఇది నరులో నుండి, నరునిలో నుండి, నరునిలో నుండి తీయబడెను గనుక, తీయబడెను గనుక నారి అనబడును. నారి అనబడెను. హల్లెలూయా. అంటే నరుని నుంచి ఏం తీసిండంటే దేవుడు? పక్కటెముకను. మరి దాని ద్వారా ఎవరు సృజించబడ్డారు? ఒక స్త్రీ, అవ్వ సృజింపబడింది. సో దేవుడు నీలోంచి ఒకటి తీయాలని కోరుతున్నాడు. ఆమేన్. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇది నాకు ఉపయోగపడుతుందా? ఆదాం అనుకుంటుండొచ్చు ఆ టైంలో. ఏమని? అరే నా శరీరము దేనికి ఉపయోగపడుతుంది, దేనికి యూస్ఫుల్ అవుతుంది, ఏం జరుగుతుందని ఆయన అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు ఏం చేసిండు తెలుసా? ఆయన 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 దగ్గర ఆయన ఎముకను దేవుడు తీసి అవ్వం చేసేసాడు. హల్లెలూయా. వారిద్దరిని నేషన్స్గా దేవుడు చేసినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాల నుంచి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆదాం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఆయనలోంచి స్త్రీ వస్తుందని. ఈరోజు నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి, దేవుడు నీలోంచి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు, నీలోంచి బయటికి తీయబోతున్నాడు. Amen. God is going to take out the anointing from you. God is going to take out prosperity through you. God is going to bless the nations by you. Amen. నీ ద్వారా దేవుడు లోకాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ బైబిల్. వాక్యంలో రాయబడి నువ్వు లోకానికి వెలుగు. Amen. And you are going to be the solution to this world, because you are the salt of this world. You are going to make the world to taste the blessings of Jesus Christ. Hallelujah. God will do miracles with what you have. God will do miracles using your home, using your car, using your bike, using your job, using your marriage, using your children to do miracles. Amen. మరి నువ్వు అనుకుంటుండొచ్చు, నాకున్న కారు దేనికి సరిపోద్ది, ఈ డొక్కు కారు దేనికి సరిపోద్ది. ఆ కారులో నువ్వు వెళ్తుండగా ఎవరో ఒకరు లిఫ్ట్ అడిగితే వాడిని కూర్చోబెట్టుకోండి, వారు ఆ కారులో కూర్చోనందుకు పరలోకానికి చేరబడతారు. Amen. They are going to receive salvation in their life only through one lift which you are going to give through that car. God is going to bless your job through your job. నీకొచ్చే ఆ చిన్నపాటి జీతము ఒక ఆత్మను రక్షిస్తుంది, నీ జీవితంలో సమృద్ధి తీసుకొస్తుంది, నీ వివాహ జీవితము బ్లెస్సింగ్గా మారుతుంది, మిరాకిల్గా మారుతుంది. బిలీవ్ మీ, God is talking to you, church. He is going to do miracles in your life. He is going to do greater things in your life.
God is a God who does extraordinary things. Hallelujah. God can do unexpected things in your life. God is going to promote you to higher levels. So get ready to give something which is not enough to you. God is saying today, it's enough for God. నీ దగ్గర నా కొద్దిది నీకు సరిపోవట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, అది హెల్ప్ఫుల్గా లేదు, అది యూస్ఫుల్గా లేదు, నీ అప్పు తీర్చడానికి అది ఏమాత్రం సరిపోదు అని నువ్వు అనుకుంటున్నావేమో. గివ్ ఇట్ టు గాడ్, దెన్ గాడ్ విల్ టర్న్ యువర్ స్టోరీ. హల్లెలూయా. లెట్ మీ గో హియర్. నిర్గమకాండము 4వ అధ్యాయము మరి 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. ఎవరిని అడుగుతున్నట? మోషేని అడుగుతున్నట. ఏమని? మోషే నీ చేతిలో ఏంటి? అది నీ చేతిలో ఏముంది? చదువుదాం. అందుకతడు కర్ర అనెను. ఏమన్నాడంట? కర్ర అని అనెను. మోషే అనుకుంటుండు, నేను ముసలోని అయిపోయినా, ఇక నా జీవితం వ్యర్థమైపోయింది, కట్టబట్టుకొని నడుస్తుండు. దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆయనకున్న మరి తెలివి ఆయన కోల్పోయాడు. ఆయనకున్న ఆ ఒక నిపుణుడై ఉన్నాడు, కొన్ని విద్యలు ఆయనకున్నాయి, అన్ని కోల్పోయినాడు. హీ లాస్ట్ ఎవ్రీ టాలెంట్. హీ వాజ్ ఇన్ టు ఏ ఓల్డ్ ఏజ్. ఆయన వృద్ధుడైపోతున్నాడు. ఎవరిని అడుగున్నప్పుడు ఒక బలం ఉంటుంది, వృద్ధులు అవుతున్నప్పుడు ఒక బలం ఉంటుంది. సో ఆయన బలం కోల్పోతుండు, ఆయన తెలివి కోల్పోతుండు. యూ మైట్ బి సీ, మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే మీరు చూస్తుండొచ్చు, వాళ్ళు యవ్వన కాలంలో ఎలా ఉన్నారు, వృద్ధులు అవుతున్నప్పుడు ఎట్లా అవుతున్నారు. జ్ఞాపక శక్తి కోల్పోతుంటారు. దే విల్ లాస్ సమ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. బట్ గాడ్ ఇస్ సేయింగ్, మోషే నీ చేతిలో ఉంది ఏంటయ్యా అది? ఎప్పుడైతే మోషేని అడిగిండో మోషే చెప్తూ వస్తున్నాడు, అది కర్ర. చదువు ఒకసారి. సెకండ్ వర్స్. యా. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతను నన్ను అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. ఏమైందంట? అది కర్రను తీసుకొని నేల మీద పడవేయనగానే నేల మీద పడేసాడంట. పడేయగానే ఏమైంది? కర్ర కాస్త పాముగా మారిపోయిందంట. హల్లెలూయా. కర్ర ఏమైందంట? పాముగా మారిపోయిందంట. మోషే అన్ని రోజులు అదే కర్ర పట్టుకొని నడుస్తుండు, కానీ ఒకటేసారి కర్ర పాముగా మారిపోయిందంట. అండ్ హీ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. విభ్రాంతి చెందిపోయిండు మోషే. అయ్యి బాబాయ్, ఇదేంటి? కర్ర కాస్త పాముగా మారిపోవడం ఏంటి? దెన్ గాడ్ వాస్ సేయింగ్, చదువు. మోషే దాని నుండి పారిపోయాను. మోషే భయపడి పారిపోతున్నాడు. అప్పుడు వరకు దాన్ని పట్టుకొని నడిచేటోడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కర్ర ఎక్కడుంది ఇక్కడ తేండి, ఆ కర్ర పట్టుకొని నడవాలన్న, కర్ర లేకపోతే చేత కాదు అనేటోడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వాట్ హీ సేయింగ్, అమ్మో ఆ కర్రను చూసి పాముగా మారిపోవడంతో భయపడుతున్నాడు, పారిపోతున్నాడు, ఆ కర్రకు దూరం అవుతున్నాడు. చదవండి. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. హల్లెలూయా. మరి మోషే అది పట్టుకోగానే తిరిగి ఏమైపోయిందంట? కర్రగా మారిపోయిందంట. మరి దేవుడు ఆ కర్రను వాడుకొని ఎర్ర సముద్రాన్ని చీల్చిండు. హల్లెలూయా. ఆ కర్రను వాడుకొని నీటిని రక్తంగా మార్చిండు. హల్లెలూయా. ఆ కర్రను వాడుకొని బండ నుంచి నీటి ఊటలను ఇచ్చినాడు. హల్లెలూయా. వాట్ ఎ గాడ్ వి సర్వ్. దేనికి పనికి రాని కర్రను మోషే జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకున్నాడు. It turned to do miracles in the life of Moses and Israelites. దేవుని కనపరుచుకోవడం కోసం దేవుడు కర్రను వాడుకున్నాడు. ఈరోజు నీ చేతిలో ఏముంది? అది దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఏది ఉన్నా సరే దాన్ని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. He is
రెడీ టు డూ గ్రేటర్ థింగ్స్. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారెపతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండుమని అనేను. ఎవరిని? ఏలియాని. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు. కొద్దిగా ముందు నుంచి చదువుమా, ఇందాక చదివింది చదువు కొద్దిగా. ఐ నీడ్ పర్ఫెక్ట్ వాయిస్. అందుకతడు లేచి, ఏ వచనం నుంచి చదువుతున్నావు? 10. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఎవరిని వేడుకుంటుండంట? అక్కడ ఒక విధవరాలు ఉందంట. ఆ విధవరాల దగ్గరికి దేవుడు పోమన్నాడు, ప్రవక్తను పోమన్నాడు. ప్రవక్త విధవరాల దగ్గరకు వచ్చింది. విధవరాల దగ్గరకు వచ్చిన తర్వాత మరి ఆ విధవరాల్ని ఈ యొక్క ప్రవక్త, ఏలియా ప్రవక్త ఏం అడుగుతుండంటే, నాకు కొన్ని నీళ్లు తీసుకొని రా అని చెప్తాడు. సరే అని ఆమె వెళ్తుందంట. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఎందుకని? ఆమె వెళ్తుందంట, నీళ్ళు తేవడానికి వెళ్తుందంట. మరలా పిలిచిండంట. పిలిచేయమంటుండో, ఒక రొట్టె ముక్కను తీసుకురా అమ్మా, అది కూడా నీ చేతోటి తీసుకొని రా అని చెప్తుండు. దానికి ఆమె చెప్తున్న సమాధానము జాగ్రత్తగా వినండి. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. హల్లెలూయా. మరి ఆ రొట్టె చేసుకోవడానికి ఆ ఇంట్లో కట్టెలు కూడా లేవంట. కొన్ని పుల్లలు తీసుకెళ్ళి ఆ కొంచెం పిండి చేసుకొని అప్పం చేసుకొని ఆమె తిని చచ్చిపోదామని అనుకోను. ఈరోజు నీ దగ్గర ఉన్న కొంచెము తోటి నువ్వు చచ్చిపోవాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఆ చాలని జీతంతో నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావేమో, లేకపోతే ఆ కొంచెము డబ్బులతోటి అప్పు తీర్చలేక నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావేమో, ఆ చిన్న ఉద్యోగం ద్వారా నువ్వు బ్రతకలేక నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావేమో, లేకపోతే నీ పిల్లల ఫీజు కట్టలేక ఆ కొంచెము డబ్బులు పెట్టుకొని ఏం చేయాలో తెలియక బాధపడుతూ నువ్వు కృంగిపోయి కృషించిపోయి దిగజారిపోతున్నావేమో. గాడ్ ఈస్ సేయింగ్ యు టుడే. దేవుడు నీతో మాట్లాడుతూ నీకు సెలవిస్తున్న మాట, ఆ కొంచెము పిండి, ఆ కొంచెము నూనె, ఆ విధవరాలు ఎప్పుడైతే మరి ప్రవక్త మాట విని తీసుకొస్తూ ఇచ్చిందో, అప్పుడు దేవుడు ఏం చేసిండు? అదే నీ జీవితంలో దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. చదువుదాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. నేను చెప్పినది చేయము. చూడు, భయం వస్తుంది ఆమెకి. దేని ద్వారా? ఆమె దగ్గర ఉన్న కొంచెం ద్వారా ఆమె భయం వస్తుంది. ఆమె ఉన్న లిమిటేషన్ లో ఆమె భయం వస్తుంది. అపవాది నేను లిమిట్ లో పెట్టాలని చూస్తుండేమో, కానీ దేవుడు నేను అన్లిమిటెడ్ గా మార్చి చూపిస్తాడు. హల్లెలూయా. అపవాది నీకు హద్దేస్తుందేమో, కానీ దేవుడు హద్దులను తూర్చివేయబోతున్నాడు. హల్లెలూయా. యు మైట్ బి థింకింగ్, హే వాట్ ఐ కెన్ డూ విత్ దిస్ స్మాల్ లిటిల్ థింగ్స్. దేవుడు అంటాడు, ఆ కొంచెంను నా చేతికి అప్పచెప్పి చూడు నేనేం చేయబోతున్నాను. మీరు అనుకుంటుండొచ్చు, దేవుడు మన దగ్గర నుంచి కోరే దేవుడా? దేవుడు మన నుంచి ఆశిస్తాడా?
దేవుడికి మన దగ్గర ఉంది కావాలా అని నువ్వు అనుకుంటుండొచ్చు. దేవుడు నీ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటుండో తెలుసా? నువ్వు ఎంత విధేయతగా దేవుడి పట్ల ఉంటావో అని. మరి అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాము ఏమన్నాడు? ఆయన కుమారుణ్ణి బలి ఇవ్వమన్నాడు. ఎప్పుడైతే బలి ఇవ్వడానికి వెళ్ళినాడో కత్తి లేపంగానే దేవుడు ఏమన్నాడు? ఆపు అబ్రహాం అన్నాడు. ఈ రోజు నుంచి నీ విశ్వాసము నా ఎడల చూపినందుకు, విధేయత చూపినందుకు నేను నిన్ను జనములకు తండ్రిగా మార్చి చూపిస్తాను. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఉన్న కొద్దిగా ఇస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఆ కొద్దిగలో నువ్వు భయంతో చచ్చిపోవాలనేది దేవుడి చిత్తము కాదు. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ ఆ చిన్న జీతం పొందుకుంటూ నువ్వు బ్రతకాలనేది దేవుడి చిత్తం కాదు. నువ్వు ఆ 2 వీలర్ మీద నలుగురు ఇట్లా ప్రయాణం చేయాలనేది దేవుడి చిత్తం కాదు. ఆ చిన్న అద్దె కొంపలో ఉండడం దేవుడి చిత్తం కాదు. ఆ చాలని డబ్బులు అక్కడ ఒక టిఫిన్ డబ్బులు దాచిపెట్టుకొని, మరి కొన్ని పాలు తెచ్చుకొని దాని నీళ్ళన్నీ పోసుకొని పల్చగా టీ పెట్టుకొని తాగడము దేవుడి చిత్తము కాదు. God wants to make his children to be riches. వాళ్ళు గొప్పవారు ఉండాలనేది దేవుడి చిత్తము. అబ్రహాంని గొప్పగా చూసినాడు దేవుడు, గొప్పగా చేసినాడు దేవుడు. హల్లెలూయా. చదువుదాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసుకుని నా యుద్ధకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులైన దేవుడు ఏం సెలవిస్తుండంట? నువ్వు నాకు ప్రవక్తమైన నాకు నువ్వు ఇస్తే నీ బుడ్డిలో ఉన్న పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు. ఎప్పటి వరకు అంట? వర్షము కుమ్మరింపబడే వరకు. హల్లెలూయా. సో టుడే గాడ్ వాంట్స్ టు సే యు. ఈ రోజున దేవుడు ఈ సాయంకాలంలో నీతో మాట్లాడుతూ నీకు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్న కొద్దిగా ఏది ఉంటే అది దేవుడి చేతికి అప్పచెప్పు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను ఇంకా దరిద్రంలోకి నెట్టాడు, ఇంకా నేను నశింప చేయడు, కానీ నీ జీవితంలో ఇది మొదలుకొని సమృద్ధి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం అప్పుడు ఏమైంది. ఆమె తీసుకొచ్చి ఇస్తుందా? ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి దేవుడు చెప్పిన మాట చేయడానికి? ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఈ వాక్య ప్రకారంగా జీవించాలని ఎంతమంది ఆశిస్తున్నారు? If you are really humble to obey to this word that God is saying to you, the little what is not enough for you, it's enough for God to do miracle in your life. Hallelujah. That is enough to transform your life. That is enough to bless you. అది చాలంట దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, అది చాలంట నీ జీవితంలో గొప్ప సాక్ష్యం తీసుకురావడానికి, అది చాలంట నీకు బ్రేక్ త్రూ ఇవ్వడానికి, అది చాలంట నీ బంధకాల నుంచి బయటకు తీయడానికి. Hallelujah. If you are ready, then God is ready to do greater things in your life. అప్పుడు ఆమె చేసిందంట ఏలియా చెప్పినట్టుగా. తర్వాత ఏం జరిగిందో చదువుదాం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే యెహోవా సెలవిచ్చినాడో ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి చేసి చూపిస్తున్నాడు. అద్భుత రీతిగా ఆ బుడ్డిలో నీన అయిపోలేదంట, ఆ ఒక గంపలో పిండి అయిపోలేదంట. హల్లెలూయా. వాట్ ఏ గాడ్ వి సర్వ్ అండి. ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, జస్ట్ obey and humble to God's voice. Amen. ఈరోజు మనం అనేకమైన మాటలు వింటూ ఉంటాం, అనేక స్వరాలు వింటుంటాం.
అపవాదిగాడి స్వరం వినడానికి సిద్ధంగా ఉంటాం, వాడు భయపడిస్తే భయపడడానికి సిద్ధంగా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట వినడానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీ పట్ల అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దగ్గర కూడా చిన్న రాయి ఉండే. ఆ చిన్న రాయిని దేవుడు వాడుకొని గొప్ప గొలియాతును హతం చేశాడా లేదా? హల్లెలూయా. దాని ద్వారా ఏమైంది? గొర్రెల కాపరి ఒకటేసారి ఏమైనాడు? గొప్ప రాజుగా మారిపోయినాడు. ఈరోజు దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో చూడాలని ఆశిస్తున్న దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయాలని ఆశిస్తున్న దేవుడు. ఈ విధవరాలు జీవితంలో ఆమె దగ్గర ఉన్న కొంచెన్ని దేవుడు వాడుకొని ఆమె దరిద్రాన్ని కొట్టివేసినాడు. ఆదాము దగ్గర ఉన్న ఆ పక్కటి ఎముకను వాడుకొని దేవుడు స్త్రీని మరి చేసి ఆయనను నేషన్స్ని ఆయన ద్వారా తీసుకొచ్చినాడు. మరి మోషే చేతిలో ఉన్న కర్రను వాడుకొని గొప్ప అద్భుతాలు చేసి దేవుని కనుపరుచుకొని మరి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము దాటింప చేసినాడు, శత్రువును హతం చేపించినాడు. ఈరోజు నీ దగ్గర ఉన్న కొద్దిపాటుదే నీ శత్రువుని హతం చేయబోతున్నాడు. ఆమేన్. నీ దగ్గర ఉన్న కొద్దిపాటుదే అది వెపన్గా మారబోతుంది. హల్లెలూయా. God is going to turn the little thing which you are having as a weapon to make a war against the enemy. Amen. నీ దగ్గర ఉన్న కొద్దిపాటుని దేవుడు వాడుకొని ఆయుధంగా వాడుకొని శత్రువుని హతము చేయబోతున్నాడు. Hallelujah. So the little is enough for God. When you put it into the God's hand, God will do miracles. Amen. హల్లెలూయా. మరి ఇంకొక పారా కూడా మీకు చెప్తాను. అది మరి అంటే వర్సెస్ నేను చెప్పను కానీ ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవే. మరి ఏంటి అంటే దేవుడు జన సమూహంలో బోధిస్తుంటే ఆ ప్రాంతంలో చీకటి అయిపోతుంది, అందరికి ఆకలి అవుతూ ఉంటుంది. మరి ఆ టైంకి ఆహారము వారికి శిష్యులకు చెప్తాడు, వీళ్ళకి ఆహారం సమకూర్చానంటే అయ్యా ఇంతమందికి ఎక్కడి నుంచి తేవాలా? లేదు అని చెప్తే ఒక చిన్న బిడ్డ ఆయన దగ్గర ఉన్న చిన్న టిఫిన్ బాక్స్ తీసుకొని వస్తాడు. అది తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హీ మల్టిప్లైస్ దట్ స్మాల్ థింగ్ విచ్ దట్ చైల్డ్ హ్యాస్ బ్రాట్. ఆమేన్. ఒకసారి అక్కడికి వెళ్దాం, ఒకసారి ధ్యానిద్దాం. ఎక్కడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుదామంటే మొదటి నుంచి ఉంటుంది, కానీ లెట్ మీ గో హియర్. ఎక్కడి నుంచి వెళ్దామంటే రైట్ 7వ వచనం నుంచి చదువుదాం. 6-7 నుంచి. యా. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులతో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అయితే అక్కడ ఒక చిన్నవాడు ఉన్నంట, ఆయన దగ్గర ఉన్న ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు. మరి ఈ ఇంతమందికి ఎట్లా సరిపోతాయి అని అంటున్నాడంట. చదువు. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. చూసారా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొని జనాలను కూర్చోబెట్టమంటాడు. అంటే మనుషులకు ఏదైతే సరిపోదో, మనుషులకు ఏదైతే అది హెల్ప్ఫుల్గా ఉండదో దేవుడు దాన్ని తీసుకొని ఏం చేస్తుండంట? దాన్ని మల్టిప్లై చేస్తుండంట. హల్లెలూయా. మరి పాత నిబంధనలు చూస్తే ఆ పిండిని ఆ నూనెను మల్టిప్లై చేసిండు. కొత్త నిబంధన వచ్చేసరికి రొట్టెలను చేపలను మల్టిప్లై చేస్తుండు. చదవండి అమ్మా. యేసు జనులను కూర్చుండబెట్టుమని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఎంతమంది కూర్చోరంటే ఇక్కడ
5,000 మంది పురుషులు కూర్చున్నారంట. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు. ఒక్క రొట్టెని ఎంత మల్టిప్లై చేసిండు దేవుడు. మళ్ళీ అక్కడ మిగిలిపోతాయి. అక్కడ వాళ్ళందరూ తినగా మిగిలిపోయేంత సమృద్ధిగా దేవుడు చేసాడు. అంటే గాడ్ ఈజ్ అ గాడ్ హూ మల్టిప్లైస్ ఎవ్రీథింగ్. హీ నెవర్ యాడ్స్, హీ మల్టిప్లైస్. హీ ఈజ్ అ గాడ్ హూ డజంట్ యాడ్ ఎ బ్లెస్సింగ్, బట్ హీ మల్టిప్లైస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. చదువుదాం. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు అంట? 12 గంపలు నింపిరంట. హల్లెలూయా. 5,000 మంది తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడికి నువ్వు ఇచ్చి చూస్తే, దేవుడికి నీ దగ్గర ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఎందుకు పనికిరాదని నువ్వు అనుకుంటున్నావేమో, అది దేవుడి చేతికి అప్పచెప్తే దేవుడు దాన్ని సమృద్ధిగా చేసి చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని ఆశీర్వదించి చూపిస్తాడు. అనేకుల నోటిలో నీ సాక్ష్యం ఉండేటట్టు దేవుడు చేసి చూపిస్తాడు. హల్లెలూయా. God is a God of multiplication. Hallelujah. The little is not enough for you, but it is enough to your God. అది చాలు నీ దేవునికి. అది నీకు చాలకపోవచ్చు, కానీ నీ దేవునికి చాలు. ఈ రోజు నుంచి పలుకు. Come on. If you are here, if you are in the YouTube, speak out this thing. Confess this thing. I will give. Right, pulse it. I will give God the little what I have. Come on, God is saying. God is saying, the little what you have is going to be used for your glory. Amen. Give God something you have to get blessed. Give God something to receive your testimony. Give God something to have your breakthrough. Give God something to come out from the bondages, from the breakthroughs, to get blessed generation. Hallelujah. David God blessed, Abraham God blessed, the widow God blessed, the child God blessed, Moses God blessed. Now it's your turn to get blessed. Amen. ఇప్పుడు ఇది నీ సమయము. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయము. ఇప్పుడు నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి చూపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో God is talking to you directly today. The little what you have, if you give it to God, God will turn it into your testimony. God will turn it into your blessing. God will turn it into your miracle. God will turn it into your healing, deliverance, breakthrough. Amen. సో దేవుడికి నీ దగ్గర ఉన్న కొద్దిపాటు ఇచ్చినప్పుడు దేవుడు నేను స్వస్థపరుస్తా అంటుండు, ముడతా అంటుండు, బాగుపరుస్తా అంటుండు, నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నూతన స్థాయిలోకి దేవుడు నేను తీసుకెళ్తా అంటున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ యొక్క వాక్యాన్ని లైట్ తీసుకో. ఈ వాక్యానికి విధేయత చూపి నువ్వు అడుగు ముందుకే విశ్వాసముతోటి. విశ్వాసం ఎప్పుడు అడుగులు ముందుకేస్తారు. ఫెయిత్ విల్ యాక్ట్, నాట్ ఇట్ విల్ సెట్. విశ్వాసము కదలకుండా ఒక దగ్గర కూర్చోదు. విశ్వాసం కదులుతుందంట. దేనికి కదులుతుందో తెలుసా? ఆయన మాటకు. సో ఆయన మాటకి ఈరోజు నువ్వు కదులు, అడుగు ముందుకై దేవుడు అద్భుతం నీ జీవితంలో చూడు. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, లెట్ మీ ప్రే ఫర్ ఫ్యూ మినిట్స్. మనం అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. లేచి నిల్చొద్దాం అండ్ స్టార్ట్ ప్రేయింగ్. లెట్ మీ ప్రే నౌ. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, అయ్యా మా దగ్గర ఉన్న కొద్దిపాటిది నీ చేతికి అప్పచెప్తాం. అవును దేవా, అది మాకు సరిపోదు. అయ్యా నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు నాకు సరిపోదు. అయ్యా నా అప్పు తీర్చడానికి సరిపోదు, నా బిడ్డల స్కూల్ ఫీజు కట్టడానికి సరిపోదు, నా అద్దె కట్టుకోవడానికి సరిపోదు. అయ్యా మరి నా దగ్గర ఉంది దేనికి సరిపోదయ్యా, కానీ అది నీ చేతికి ఇచ్చి తీరుతానయ్యా. నీకు అప్పచెప్తాను తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా, మా
మమ్మల్ని వర్ధిలింప చేయండి అయ్యా. ఎస్ లార్డ్, వి విల్ గివ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్ జీసస్. అది మీ చేతికి అప్పచెప్తామయ్యా. మమ్మల్ని దీవించండి, గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ వాక్యం ఏ బిడ్డలైతే విన్నారో వారి జీవితంలో అయ్యా నీ వాక్కుకు విధేయత చూపుచుండగా గొప్ప ఆశీర్వాదము వారి జీవితంలో వారు పొందుకుందురుగాక, అద్భుతము చూదురుగాక అయ్యా. వారి జీవితంలో బ్రేక్ త్రూస్ గానుగాక, హీలింగ్స్ గానుగాక, మిరాకిల్స్ గానుగాక. అటు కృప చూపించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రైట్, లెట్ వి హ్యావ్ ఎ కమ్యూనియన్. మరి ప్రతి ఒక్కరు సిద్ధపడి మీరు కమ్యూనియన్లోకి పాల్భాగస్తులుగా మారాలని కోరుతున్నాను. అండ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మరి లైవ్ టెలికాస్ట్లో ఉన్నారో మీరు కూడా కమ్యూనియన్లో పార్టిసిపేట్ కావాలని కోరుతున్నాను. జస్ట్ అందరూ ప్రతి ఒక్కరు కమ్యూనియన్లో పాల్భాగస్తులుగా మారండి, కమ్యూనియన్లో పాల్భాగస్తులుగా మారండి. మరి నువ్వు లైవ్లో ఉంటుండగా మరి నువ్వు కూడా మరి నీ దగ్గర ఉన్న మరి అప్పము తీసుకో, అండ్ ఒక రొట్టెని తీసుకో, మరి ద్రాక్ష రసం తీసుకో. లెట్ వి ప్రే. మనం దానికి ప్రార్థన చేసుకొని మనం దానిలో పాల్భాగస్తులుగా మారదాం సంఘంగా. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి అయ్యా, మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఈరోజు నీ కమ్యూనియన్లో దేవా మేము చేయి వేచి ఉండగా ఏదో వేస్తున్నామని కాదు, కానీ నమ్మి విశ్వసించి దీనిలో పాల్భాగస్తులుగా మారుతున్నాం తండ్రి. మరి ఈ కమ్యూనియన్లో మేము విశ్వసించి నమ్ముతున్నాం. నువ్వు సిలువ మీద నువ్వు ప్రతిదీ ఎక్స్చేంజ్ చేసినావు. మా దరిద్రాన్ని ఎక్స్చేంజ్ చేసినావు, మా రోగాన్ని ఎక్స్చేంజ్ చేసినావు. నువ్వు అది భరించినావయ్యా. ఇదిగో మా కోసం భరించినావు అయ్యా. మా కోసము నువ్వు మాంసపు ముద్దగా మారినావు. నీ రక్తము ఇదిగో దేవా మా కోసం చిందించినావు, మమ్మల్ని నీతిగా మార్చినావు, మా పాపాలను భరించినావు, మోసినావు తండ్రి. వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈరోజు నీ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఈ రొట్టెను నీ శరీరానికి సాదృశ్యంగా, ఈ యొక్క ద్రాక్షారసాన్ని నీ రక్తానికి సాదృశ్యంగా సంఘంగా మేమందరము తీసుకొని చుండగా మేము దీవింపబడడానికి నీవే కృప చూపించుమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, యాజ్ వీఆర్ లైక్ గివింగ్ దిస్ సాక్రమెంట్, మనం ఈ సాక్రమెంట్ ఇస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని పర్సనల్గా మరి పాల్భాగస్తులుగా మారాలని కోరుచున్నాను. కమ్ ఆన్.
ఫైన్ అండి. లెట్ వి హ్యావ్ అవర్ ఆఫరింగ్. మనమందరము మన ఆఫరింగ్ని దేవుడికి విత్తుదాం. మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు సో యువర్ సీడ్ అకార్డింగ్ టు ద వర్డ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. మరి ఎవరెవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మరి టైట్స్ అండ్ ఆఫరింగ్స్ మరి దేవుడికి ఇవ్వండి. మరి క్యూఆర్ కోడ్ కూడా అక్కడ ఉంది కాబట్టి మీరు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి మరి మీ ఆఫరింగ్స్ షేర్ చేయొచ్చు. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ త్రూ కూడా మీ యొక్క ఆఫరింగ్ని మీరు పంపించవచ్చు. రైట్, లెట్ వి ప్రే ఫర్ ద ఆఫరింగ్. మనము ఆఫరింగ్ గురించి ప్రార్థన చేద్దాం. అందరం తలల నుంచి కళ్ళు మూసుకుంటే ఆఫరింగ్ గురించి ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ మా యేసయ్య, అయ్యా విత్తిన ప్రతి విత్తనాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాము. వారి జీవితంలో గొప్ప బ్లెస్సింగ్గా ఉంచండి అయ్యా. మరి వారు నీకు విత్తుచుండగా వారి దగ్గర ఉన్న కొద్దిపాటుదే విత్తుతున్నారేమో, కానీ అది వారి జీవితంలో అద్భుతం చేయించునుగాక. ఆ విధురాలు ఏ రీతిగా అయితే ప్రవక్తకు ఆమె దగ్గర ఉన్న కొంచెము పిండితోటి అప్పం చేసి ఇచ్చిందో, మరి ఆ బిడ్డ జీవితంలో ఆ కొద్దిపాటు ప్రవక్తకి ఇచ్చినప్పుడు తన బుడ్డిలో నూనె అయిపోకుండా, తన గంపలో పిండి అయిపోకుండా, తనని ఏ రీతిగా అయితే ఆశీర్వదించినావో, తన కరువును కొట్టివేసినావో, తన మరణాన్ని కొట్టివేసినావో, అదే రీతిగా విత్తిన ప్రతి బిడ్డ జీవితం కూడా ఆ రీతిగా మారబడడానికి సహాయం దయచేయండి. లెట్ దే సీ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ దర్ లైఫ్ గాడ్. మరి ఇది మంచి నేల అని వారు గ్రహించడానికి వారిని నీ సాక్షులుగా నిలబెట్టాడు. అండ్ లెట్ యూ కౌంట్ యాజ్ మిరాకిల్స్ ఇన్ ద లైఫ్ గాడ్. ఈ యొక్క విత్తనం వారి జీవితంలో అద్భుతాలు చేయునుగాక తండ్రి. ఈ విత్తనం ద్వారా నీ రాజ్యం కట్టబడును గాక, ఆత్మల రక్షణలోకి రాను గాక. అటు కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, లెట్ వి హ్యావ్ ఎ లాస్ట్ ప్రేయర్ అండ్ క్లోజ్ దిస్ సర్వీస్. మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి వారము దయచేసి వినాలా, ప్రతి వారము సికింద్రాబాద్లో మరి సాయంత్రము 5 నుంచి 7:30 వరకు మరి సర్వీస్ జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ అవర్ వాట్సాప్ గ్రూప్. మరి మీరు చూస్తుండొచ్చు స్క్రీన్ మీద, మరి మా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. యూ క్యాన్ కాల్ టు అస్ ఆర్ వాట్సాప్ టెక్స్ట్ అస్ సో దట్ వీ క్యాన్ ప్రే ఫర్ యూ. అండ్ ఈ వాక్యము మరి మీరు విన్న తర్వాత మరి ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మీ సాక్ష్యాన్ని కూడా మీరు మాతోటి పంచుకోవచ్చు. ఫర్ ప్రేయర్స్ ఆర్ for anything, if you want to approach us, you can contact through the number which is on the screen. And మరి ప్రతి ఒక్కరు దయచేసి I request you to come to church, don't avoid the church. And మీతో పాటు ఇతరులను తీసుకురావడానికి మరి ఆసక్తి కలిగి ఉండండి. రైట్, లెట్ వి హ్యావ్ ఏ లాస్ట్ ప్రేయర్. మనమందరము కళ్ళు మూసుకుంటే చివరిగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ మా యేసయ్య మా తండ్రి, నీకు వందనాలు. ఈ రోజు దేవా, ఈ రీతిగా దేవా నువ్వు మా అందరితోటి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పచెప్తున్నాము. రాని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి వారు కూడా నీ యొక్క ఇదిగో మందిరానికి రావడానికి కృప చూపించండి. ద లిటిల్ థింగ్ వాట్ వీ హ్యావ్, ఇఫ్ we are giving to into your hands God, మీ చేతికి అప్పచెప్తున్నాం. దాన్ని మా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చమని కోరుతున్నాం తండ్రి. అదే కాకుండా నా యేసయ్య ఇదిగో సంఘాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. సంఘాన్ని ఇదిగో దేవా అంచెలంచెలుగా ఎదిగింప చేయమని అడుగుతున్నాను. సంఘాన్ని బ్లెస్ చేయండి దేవా. ఈ సంఘం ఎత్తబడే సంఘంగా ఉంచమని బతిమాలుతున్నాం తండ్రి. ఈ సంఘం ద్వారా తాగుబోతులు మారును గాక. ఇదిగో దేవా, ఈ సంఘం ద్వారా వ్యభిచారులు మారబడును గాక. యవ్వన బిడ్డలను అయ్యా ఈ సంఘం ద్వారా వలవేసి పట్టుమని కోరుతున్నాను తండ్రి. అయ్యా, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ గాడ్. నీ నడిపింపులో మా అందరిని ఉంచండి దేవా. అదే కాక దేవా, ఇదిగో సంఘంలో ఏ ఒక్కరు కూడా రోగంతో ఉండొద్దు దేవా, వ్యాధులతో ఉండొద్దు దేవా, అప్పులతో ఉండొద్దు దేవా. అయ్యా, సంఘంలో ఏ ఒక్కరు కూడా బలహీనులై ఉండొద్దు దేవా. ప్రార్థనలో వర్ధిల్లబడును గాక, వాక్య ధ్యానంలో వర్ధిల్లబడును గాక, ఆశీర్వదింపబడును గాక. అటు కృప చూపించుమని అడుగుతున్నాం తండ్రి, నజరేయుడైన యేసయ్య. అదే కాకుండా నా తండ్రి, నా దేవా, ఈ సంఘం ఎత్తబడే సంఘాన్ని గుంచండి, మధ్యాకాశన విందు దయచేయండి దేవా. ఎవరెవరైతే యూట్యూబ్ లైవ్లో ఉన్నారో వారిని కూడా దీవించండి, ప్లస్ చేయండి. వారి జీవితాలలో నీ మేలులు, నీ ఆశ్చర్య కార్యములు జరిగించి నీ నామానికి మహిమ ఘనత కలుగ చేసుకోమని సమస్తము నీ చేతికి అప్పచెప్తూ తిరిగి ఇళ్ళకు వెళ్తుండగా క్షేమంగా వెళ్ళడానికి సహాయం కలుగ చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్,
Amen. Amen. God bless you, Andy. See you on next Sunday. And we are having Zoom calls. So ఫాస్టింగ్ ప్రేయర్స్ 20 రోజులు ఉన్నాయి. మరి ఈ రోజు 8వ రోజు, ప్రతిరోజు జూమ్ కాల్ ఉంటుంది 8 o'clock నుంచి 8:40 వరకు. సో యూ క్యాన్ జాయిన్ విత్ us ఇన్ జూమ్ కాల్. సో దాని యొక్క డీటెయిల్స్ కావాలంటే అగైన్ యూ క్యాన్ టెక్స్ట్ us to our WhatsApp number which is coming on the screen. So I hope you are blessed. I hope that you are blessed. God bless you. Again, see you again next Sunday. Thank you.